వైద్యో నారాయణ అంటారు. వైద్యో నారాయణ అంటే వైద్యుడు దేవుడు లాంటి వారు అని. అయితే వైద్యులు మాత్రం దీనికి భిన్నంగా కొన్నిసార్లు వాళ్ళ మతిమరుపో నిర్లక్ష్యంతోనో మేము కూడా మనుషులమే దేవుళ్ళము కాదు అని వాళ్ళు చాలా ఈజీగా ప్రూవ్ చేసుకుంటారు. సహజంగా డాక్టర్లో కడుపులో కత్తెరలో లేకపోతే ఆపరేషన్కి సంబంధించిన టూల్స్ ఏవో పెట్టేసి కుట్లేసేస్తారు. ఇది సహజంగా మనం సినిమాలోనూ చూస్తాం, అప్పుడప్పుడు పేపర్లోనూ చూస్తూ ఉంటాం. సరే, నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయాన్ని కొంచెం సేపు అలా పక్కన పెడదాం. ఇంకొక విషయం చెబుతా, ఇది నిజంగా మీరు వింటే ఆశ్చర్యపోతారు. అమెరికాలో సదరన్ అమెరికా అంటే దక్షిణ అమెరికాలో జార్జియా అనే స్టేట్లో ఒక ఆవిడ ఒక బ్లాక్ కపుల్ అంటే మొగుడు భర్త కూడా ఇద్దరు బ్లాక్ పీపుల్, బ్లాక్ అమెరికన్స్, వాళ్ళు ఆ లోకల్ కోర్టులో ఒక కేసు వేశారు. ఏంటంటే కేసు, ప్రభు అయ్యా న్యాయమూర్తి గారు, మా ఆవిడ పొట్టలో పిండం మాయమైపోయింది, మిస్ అయిపోయింది, కనిపించట్లేదు అని కేసు వేశారు. సరే, ఆవిడ కేసు వేసి కూడా 2022లో కేసు వేసింది. సరే, దాన్ని అలా ఉంచుదాం. ఇంకొక మ్యాటర్కి వద్దాం. ఇంకొక మ్యాటర్ ఏంటంటే మొన్న 2023లో ఒక వైట్ ఉమెన్, ఆవిడ వయసు 38 సంవత్సరాలు, మరి ఆవిడ డైవర్స్డ్ కావచ్చు లేదా సింగిల్ ఉమెన్ కావచ్చు, ఆవిడకి పిల్లలు కావాలని అనుకుంది. ఆవిడ ఏం చేసిందంటే ఆ లోకల్లో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళిపోయింది. హాస్పిటల్ ఏంటంటే ఫెర్టిలిటీ సెంటర్స్ అంటారు కదా, ఫెర్టిలిటీ సెంటర్స్, అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి ఏమంటే నేను సింగిల్ ఉమెన్ని, నాకు పిల్లలు కావాలి అంది. ఈవిడ తెల్ల ఉమెన్, ఓకేనా, ఆమె వైట్ అమెరికన్. వాళ్ళు ఏం చేశారు, సరేనమ్మా నువ్వు ఇబ్బంది పడద్దు, ఇంత ఖర్చు అయింది, మరి నీకు ఇప్పుడు 38 సంవత్సరాలు కాబట్టి నీకు మరి సంతానం కూడా కష్టమే, సరే ఏమైనప్పటికీ మేము ట్రై చేస్తామని చెప్పి అక్కడ డాక్టర్లో ఆవిడకి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, ఐడియా ఉంది కదా, ఫెర్టిలిటీ, ఈవిడ అండాలతో వేరే స్పెర్మ్ని కలిపేసి ఈవిడ గర్భంలో ప్రవేశపెట్టేశారు. ఇది జనరల్గా ఇప్పుడు ఎక్కడైనా చాలా సర్వసాధారణ విషయం. మగాడిదేమో స్పెర్ము, ఈవిడదేమో అండాలు, రెండు కలిపి ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టారు. సరే, ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇది ఆవిడకి 2022లో జరిగింది. ఇందాక చెప్పాను కదా ఒక బ్లాక్ కపుల్ కేసు వేశారని, అది జరిగిన, సరే దాన్ని అలా అవుతుంది. ఈవిడికి గర్భం దాల్చింది. 2023లో ఈవిడ డెలివరీ అయింది. ఎవరో వైట్ అమెరికన్. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మొత్తానికి అయితేనే హాస్పిటల్లో డెలివరీ అయిపోయింది. ఆవిడ షాకు. ఏంటి షాకు, ఈవిడ వైట్ ఉమెన్. ఆవిడ ఎందుకు షాక్ అయిందంటే పుట్టిన బిడ్డ నీగ్రో జాతికి సంబంధించిన బిడ్డ, అంటే పోలికలు కానీ మొత్తం A to Z, కళ్ళు కానీ జుట్టు కానీ మొత్తం నీగ్రోకి సంబంధించింది. ఆవిడ ఏం చేసింది అంటే హాస్పిటల్ యజమాని పిలిపించి, ఇదేంటంటే నేను వైట్ అమెరికన్ని, నాకు వైట్ ఉమెన్ స్పెర్మ్ వేస్తానని చెప్పి నాకు ఇలా చేశారంటే అని వాళ్ళ మీద కొంచెం సీరియస్ అయింది. వాళ్ళ అమ్మ ఏదో పొరపాటు జరిగి ఉంటుందిలే, సరే ఏదైతే అయిందిలే, బ్లాక్ మ్యాన్ స్పెర్మ్ అయినా నీ అండంతో కలిసింది కాబట్టి నో ప్రాబ్లం, ఏమనుకో మాకు క్షమించు, కొద్దిగా నష్టపరిహారం అని చెప్పి అప్పటి వరకు తాత్కాలికంగా దాన్ని క్లోజ్ చేశారు. సరే, ఆవిడ మరి ఏదైతేనే 9 నెలలు నేను గర్భాన్ని మోసాను కదా, పురుటి నొప్పులు పడ్డాను కదా, పోనేలే, బ్లాక్ అయితేనే వైట్ అయితేనే నా బిడ్డ అనుకొని పెంచడం మొదలుపెట్టింది. అయితే ఆవిడకి డౌట్ వచ్చింది. ఎప్పుడు డౌట్ వచ్చింది, ఈ 2024 చివరికి ఆవిడకి డౌట్ ఏంటంటే, ఈ పిల్లగాడిని ఏ విధంగా చూసినా కనీసం నా పోలికలు కొద్ది గొప్ప ఏమైనా ఉండాలి కదా, మా ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా అవునే వీడు ముక్కో కాలో చెవో ఏదో నీలాగా ఉందన్నాను కదా, అసలు వీడు కంప్లీట్గా నాకు సంబంధం లేకుండా ఉండండి అని ఆవిడకి డౌట్ వచ్చేసి కోర్టులో కేసు వేసింది. ఏమని, ముందు కోర్టులో కేసు వేయలేదు, ముందు DNA టెస్ట్కి వెళ్ళిపోయింది. హోమ్ DNA టెస్ట్ అని ఉంటే ఒకటి అది చేయించింది. చేయిస్తే ఆ DNA టెస్ట్లో ఏం తేలింది,
అసలు ఈ అబ్బాయిలో నీకు పుట్టిన ఈ నిగ్రో అబ్బాయిలో నీ డిఎన్ఏ కానీ లేకపోతే మీ ఆయన డిఎన్ఏ కానీ లేకపోతే మీ కుటుంబం సంబంధించిన డిఎన్ఏ కానీ ఏమీ లేదని చెప్పారు. ఎవరికి షాక్. అప్పుడు ఎవడేం చేసింది, కోర్టులో కేసేసింది. ఇదేంటండి బాబు, సరే వేరే వాళ్ళు స్పెర్మ్ ఎక్కిచ్చారు, వైట్ మ్యాన్ కాకుండా నిగ్రోజ్ ఎక్కిచ్చారు, అయినా పర్వాలేదు, నా అండంతో కలపాలి కదా, అసలు ఈ బాబు ఎవరు నాకు తెలియాలి, ఈ హాస్పిటల్లో తేల్చండి అని ఇప్పుడు కేసేసింది. ఆ కేసుని ఇంకా తలపట్టుకొని అక్కడున్న వాళ్ళందరూ హాస్పిటల్ని పిలిపించి గందరగోళం చేస్తే ఆ హాస్పిటల్లో ఏం చెప్పారంటే, ఏమండి పలానా 2022లో ఒక నిగ్రో జంట వచ్చారండి మాకు పిల్లలు కావాలని, ఆవిడ గర్భంలో ఉన్న పిండాన్ని మేము చిన్న రిపేర్ చేస్తా, అది తీసి పక్కన పెట్టేసి అంతలోకి ఆ పిండాన్ని ఎవరికి ఎక్కిచ్చేసేవండి వైట్ ఆవిడకి, మాది పొరపాటేనండి అన్నారు. అంతలోకి అదే కోర్టులో మీకు ఫస్ట్లో చెప్పాను బ్లాక్ పీపుల్ కేసేసారండి, వాళ్ళు ఉన్నారు. శబాష్, అయితే మాకు దేవుడు మేలు చేశాడు, ఇప్పుడు ఈ కడుపులో ఉన్న ఆ పిల్లగాడు, ఈ పుట్టిన పిల్లగాడు మా పిల్లగాడే డిఎన్ఏ టెస్టులు చేయమన్నారు. చేస్తే కరెక్టే సరిపోయి. అప్పుడు ఏడేం చేసింది, ఈ వైట్ ఉమెన్ అట్టట్టు కుదిరిద్ది, ఇప్పుడు నేను వాళ్ళిద్దరు స్పెర్మ్ అయినా ఆవిడ అండం వాళ్ళ ఆయన స్పెర్మ్ అయినా నా పట్ల పెంచుకున్నాను కాబట్టి నా బిడ్డ అని ఈవిడ లబోదిబోం అంది. కానీ కోర్టు ఒప్పుకోలేదు. ఇది డాక్టర్ చేసిన పొరపాటు, ఈ పిండం వాళ్ళదే, వీళ్ళు కేసు కూడా ఆ పిండం పోయిందని ఈ నిగ్రో పీపుల్ కేసు వేశారు, అందుకని ఈ పిల్లగాడు ఆడపిల్లగాడే నీకు సంబంధం లేదని పాపం కేసు కొట్టేశారు. ఈ వైట్ ఉమెన్ అలా ఏడుస్తూ ఉంది. మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళి గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తుంది. జై హింద్.